హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో లేట్ చేయకుండా చూద్దాం. ఈరోజు ముందుగా మనం మాట్లాడుకోవాలంటే ఎంతమందికి ఎపిసోడ్ చాలా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగా చేశారు నాగార్జున హోస్టింగ్ అనమాట. ఎందుకు లాస్ట్ వీక్ మొత్తం అసలు ఏది అడగాల్సినవి కడగాల్సినవి ఈసారి అలా కాదు, ఎవరి కాళ్ళకు మొత్తం వడ్డీతో సహా ఇచ్చి పడేసిందనమాట. సో ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ అయితే ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇంకా హౌస్లోకి వెళ్దామని చెప్పేసి మన నాగార్జున సార్ అనగానే ఇంకా చూపిస్తారు విష్ణు ఏమేమి దొంగతనం చేసిందని చెప్పేసి ప్రేరణ వచ్చి చెక్ చేస్తుందనమాట. అది మణికంఠ తీసాడంట. దాని గురించి విష్ణు అండ్ మణికంఠ డిస్కషన్ జరిగింది. తర్వాత కంట్రీ డిలైట్ది ఎపిసోడ్ జరిగింది. కొంచెం ఇదంతా ఇంకా నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ ఎపిసోడ్లో కంట్రీ డిలైట్ పాల గురించి మెగా అంటే మన చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడారనమాట. ఆయనకి ఈ కంట్రీ డిలైట్ని మొత్తం కంపేర్ చేస్తూ మాట్లాడిండ్రు. దాంట్లో ఎవరు విన్ అయిందంటే యష్మి, సీత అండ్ పృథ్వీ, శేఖర్ భాష వీళ్ళు విన్ అయినట్టుగా చూపించిండ్రు. తర్వాత ఇంకా మళ్ళీ నాగార్జున సార్ని చూపించారు. అప్పుడు నేను మీతో మంచి విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఈ మన బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు అనేది 6 బిలియన్ వ్యూయింగ్ టైంతో అంటే వ్యూయింగ్ మినిట్ టైంతో ముందుందంట. సో అది చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా ఫిజికల్ టెస్ట్లో గట్టిగా చెప్పలేకపోయానని చెప్పేసి ఇదంతా ఏంటి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో జరుగుతూ ఉండగానే చీఫ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ముగ్గురు చీఫ్స్ని లేపి అడిగారనమాట. క్లాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళకి మీరు రేటింగ్ ఎలా ఇస్తారంటే యష్మి ఫస్ట్ అభయ్ని గ్రీన్లో పెట్టిందనమాట. గ్రీన్ రెడ్ ఎవరికి ఏమి ఇస్తారు అనేది చెప్తే అభయ్ని ఫస్ట్ గ్రీన్లో పెట్టింది. టాస్క్ బాగా గేమ్ ఆడాడని చెప్పేసి అందనమాట. ఆ తర్వాత పృథ్వీని కూడా గ్రీన్లో పెట్టింది. గ్రీన్లో పెట్టినందుకు అడిగాడు తనకి అంటే మనకి వ్యాక్స్ చేసుకోలేదు కదా, ఎందుకు గ్రీన్లో పెట్టావని అడిగాడు. కానీ 100% ఇచ్చారని నేను అనుకున్నానని చెప్పేసి యష్మి చెప్పింది. తర్వాత తనకి వార్నింగ్ ఇచ్చారు మన నాగార్జున సార్ పృథ్వీకి. యాంగర్ ఇష్యూస్ బాగా ఉన్నాయి, ఎఫ్ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, నీ టంగ్ని హోల్డ్లో పెట్టాలి లేకపోతే చాలా కష్టమైపోతాను అన్నారు. ఆ తర్వాత ప్రేరణకి రెడ్ ఇచ్చిందనమాట. బికాజ్ తన సంచాలకుగా చేసినప్పుడు డిస్టర్బ్ అయింది అని చెప్పేసి అలా మాట్లాడినప్పుడు ప్రేరణ కొంచెం ఫీల్ అయింది. ఆ తర్వాత సరే సంచాలక్ గురించి డిస్కషన్ వచ్చింది కదా, నువ్వు సరిగ్గా చేసావా అని అడిగాడు. అడిగి ఎలా ఇప్పుడు నువ్వు సంచాలకుగా చేసినప్పుడు సరిగ్గా చేయలేదని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడాడు. అది రాబోయే వీడియో చూపిద్దామని చెప్పేసి అన్నాడు. తర్వాత డ్యాన్స్ ఎందుకు చేసావు, రెచ్చగొట్టినందుకు ఎందుకు చేసావని మొత్తం అసలు ఇచ్చి పడేసింది యష్మికి. అప్పటికే కొంచెం చల్ల చెమటలు పడినాయి అనమాట బిడ్డకి పాపం. ఆ తర్వాత ఇంకా చాలా అడిగాడు, నేను నీకు చూపించాలి, వీడియోస్ కొన్ని చూపించి మాట్లాడాలని చెప్పేసి అన్నాడు. తర్వాత సోనియా గురించి సోనియాకి రెడ్ ఇచ్చిందనమాట. ఇండివిజువల్ గేమ్ నేను ఎక్కడ చూడలేదని చెప్పేసి అన్నప్పుడు ఇంకా సోనియా గురించి మన నాగ్ సార్ మాట్లాడారు. సోనియాని సోఫాలో కూర్చొని పెద్దోడు చిన్నోడు అంటూ మాట్లాడి కూర్చోవద్దు, గేమ్ ఆడాలి. తనకి అంటే నువ్వు 90 మార్క్స్ తెస్తావని నువ్వు అనుకున్నప్పుడు 40 మార్కులే తెచ్చావు అక్కడ. సో నువ్వు కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేయలేదు, అది చెప్తుంది యష్మి. అండ్ ఇంకా తను కవర్ చేసుకుందనమాట, కింద పడ్డాను, నేను సంచాలకుగా బాగా చేశాను, ఇవన్నీ చెప్పినప్పుడు ఇంకా ఇవన్నీ మాట్లాడారు. బాగా మాటలు వదిలేస్తున్నావు అని చెప్పేసి విష్ణు టాపిక్ తీశారనమాట. విష్ణు టాపిక్ తీసేసి మాట్లాడాడు. అప్పుడు మాట్లాడినప్పుడు చెప్పాడు, ఒక్క నిమిషం.
విష్ణుని మనం నామినేషన్ వేసేటప్పుడు అన్నారు కదా, నీకు మాత్రం ఇంట్లో పట్టించుకోవడానికి ఎవరు లేకపోవచ్చు, అది కానీ మాకు అలా ఉన్నారు, మమ్మల్ని చూస్తారని చెప్పేసి మాట్లాడారు కదా, అది దాని గురించి అడిగారు. విష్ణు గురించి నీకు తెలిసే మాట్లాడావా, విష్ణు నువ్వు చెప్పావా నీ ఫ్యామిలీ గురించి అన్నప్పుడు నేను చెప్పాను సార్, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు పాప తను అప్పుడు కూడా తింగరబుచ్చే నిజంగా, తను ఏం సింపతిగా క్రియేట్ చేయాలని లేకుండా మామూలుగా తను చిన్న పిల్లల మెంటాలిటీ విష్ణుది. సో లేచి చెప్పాను సార్ అని అంటే, తెలిసి కూడా సోనియా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇదే కాదు ఇంకా నేను కొన్ని వీడియోస్ మాత్రమే చూపించాను, ఇంకా నీకు డ్రెస్సింగ్ గురించి మాట్లాడావు, ఇవన్నీ మాట్లాడావు, ఆ మాటలు నేను చూపించలేదు అని అంటే, సార్ అదే హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆ డేలోనే మాట్లాడాను అని అంటే, ఆ డేలో నువ్వు మాట్లాడడం కాదు, ఒక్క క్షణంలో మాట్లాడినా కూడా ఒక్క క్షణం చాలు నువ్వు కింద పడిపోవడానికి అని చెప్పేసి చెప్పిండనమాట. అంటే ఆడియన్స్ దృష్టిలో నువ్వు ఆల్రెడీ కింద పడిపోయావు అన్నట్టుగానే చెప్పాడు, అలా మాట్లాడొద్దని చెప్పాడు. విష్ణు గురించి ఎక్కువగా మాట్లాడొద్దని, నువ్వు అడల్టరేటెడ్ కామెడీ అని నువ్వెంత నీ పర్సనల్గా తీసుకున్నావు, ఎదుటి వాళ్ళ గురించి ఎందుకు అలా మాట్లాడవని మొత్తం ఇచ్చిపడేసింది సోనియాకి. ఆ తర్వాత శేఖర్ భాషకి రెడ్ ఇచ్చిందనమాట, వీక్లో డల్ పర్ఫార్మెన్స్ ఉంది సో ఆడలేదని చెప్పేసి. ఇదైతే నిజమే, తను ఆడలేదు. శేఖర్ భాష ఎందుకనంటే ఎందుకు ఏంటి అని అంటే, నేను అదే ఆలోచిస్తున్నాను సార్, ఇలా ఉంది కదా నాకు ఈరోజు ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు విషయం తెలుసుకుందామని ఈగర్లీ వెయిట్ చేస్తున్నానని శేఖర్ భాష చెప్పాడు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, సో ఆ న్యూస్ ఇప్పుడు చెప్తున్నానని చెప్పేసి డెలివరీ అయ్యింది, బేబీ బాయ్ ఉన్నాడు, ఇద్దరు హెల్దీగా ఉన్నారని అనేసరికి అంత హ్యాపీనెస్ నిజంగా ఎవరికైనా ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి వింటే హ్యాపీగా ఫీల్ అవుతారు. తను కూడా అలానే ఫీల్ అయ్యి ఏడ్చాడనమాట. సో ఇంకా ఆ తర్వాత సీత వచ్చేసి ఏదో స్వీట్ తీసుకొచ్చి తినిపించింది. తర్వాత యష్మి తనకి తాను రెడ్ ఇచ్చిందనమాట. సో నువ్వేమి ఇవ్వని అవసరం లేదమ్మా, నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో దానికి ఎంత సత్కారం చేయాలో నేను చేస్తానని చెప్పేసి అన్నాడు. చాలా బాగా ఇచ్చారు ఈరోజు. నాకు సార్ మాట్లాడిన ప్రతి మాట మీనింగ్ఫుల్ అనమాట, చాలా బాగా. ప్రతిసారి అంటే లాస్ట్ టైం మనము ఏంటి సరిగా హోస్ట్ చేయలేదని అనిపించింది, కానీ ఈసారి చాలా బాగా చేశాడు. తర్వాత అవతల టీం వాళ్ళకి ఎవరికైనా వేరే వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరికి ఇస్తామని అంటే నబీల్కి ఇచ్చింది, తను బాగా ఆడాడు సార్, సో అందుకని ఇస్తున్నానని చెప్పేసి అందనమాట. తర్వాత నైనికని లేపి మీ టీంలో వాళ్ళకి ఎవరికి గ్రీన్ ఇస్తామని అన్న తర్వాత ఫస్ట్ నబీల్కి ఇచ్చిందనమాట. సో నబీల్కి ఇచ్చినప్పుడు ఇంకా ఈ విషయం గురించి కూడా అడిగారు, ఏంటి సొంత క్లాన్ని నువ్వు సపోర్ట్ చేయలేదు, నబీల్కి ఇప్పుడు గ్రీన్ ఇచ్చావు కానీ నువ్వు తను చేసినప్పుడు సపోర్ట్ చేయలేదు ఎందుకు అని చెప్పేసి నబీల్ బాధపడ్డాడు. అలా కాదు కదా, చేయాలి, సపోర్ట్ చేయాలని చెప్పేసి అడిగితే, అవును సార్ బట్ ఆ టైంలో కొంచెం తను బాధలో ఉన్నాడు, ఇక్కడ ఇంకా వేరే విషయాలు జరుగుతున్నాయి అందుకని పట్టించుకోలేదు, దానికి సారీ అని చెప్పేసి సారీ చెప్పింది. బట్ ఓకే కానీ సపోర్ట్ చేయాలన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత విష్ణుప్రియకి గ్రీన్ ఇచ్చింది, బికాజ్ తను అంతమంది జెంట్స్ మధ్య ఉండి కూడా తను ఆడింది కదా సార్, నాకు అది బాగా నచ్చింది అని అంటే విష్ణుప్రియని లేపాడు. సో లేపి మాట్లాడుతూ తన క్యాపబిలిటీ తెలుసు, తను చాలా బాగా ఆడుతుందని ఇండైరెక్ట్గా విష్ణుని చాలా బాగా పొగిడారు. అంటే తను అదే టైంలో వచ్చిందనమాట, కొంచెం డిస్కషన్ వచ్చి నా నత్తి బ్రెయిన్ అది జాలిగుండే ఇవన్నీ మాట్లాడింది. సో అది కొంచెం నవ్వాడనమాట, నత్తి బ్రెయిన్ ఇది ఫస్ట్ టైం వింటున్నానని చెప్పేసి. తర్వాత నైనిక ఆదిత్య ఓంకి రెడ్ ఇచ్చిందనమాట. సో సీతకు వచ్చేసి మళ్ళీ గ్రీన్ ఇచ్చింది, గ్రీన్ ఇచ్చేసి చాలా బాగా ఆడింది తను ఆడడం వల్లే ఈ వీక్ అంతా మేము ఫుడ్ తింటున్నాం, నేను తినేటప్పుడు ప్రతిసారి సీతే గుర్తొస్తుందని చెప్పి ఇచ్చిందనమాట. సో అవును ఈసారి చాలా బాగా ఆడిందని అన్నాక సీత అడిగింది, ఈసారి కిరాక్ సీత ఇస్తారా సార్ అని అంటే, అవును కిరాక్ సీత ఇస్తానని చెప్పేసి తనకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి టాయ్ ఇచ్చాడు. సో తను హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఇంకా వేరే టీంలో ఎవరికి నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తావు అని అంటే మనీకి ఇచ్చిందనమాట. తను అన్ని గేమ్స్లో ప్రూవింగ్
ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. నేను వచ్చిన కొత్తలో తన ఎమోషన్స్ అలా ఉండేసరికి వీక్ అయ్యేసరికి నేను ఆడను అనుకున్నాను, బట్ తను చాలా బాగా మింగిల్ అవుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి మనకి ఇచ్చిందనమాట. ఆ తర్వాత ఇప్పుడు యష్మికి వీడియో చూపించాడు. ఏంటి వాళ్ళిద్దరూ పఫ్ రైస్ అంటే మరమరాలు తీసుకొచ్చినప్పుడు ఎవరికి దగ్గరగా ఉన్నది ఆ డిస్కషన్ జరిగింది కదా. సో మనీ క్లారిటీ కోసం నేను నాగ్ సార్ని అడుగుతాను అన్నప్పుడు అది వీడియో తీసుకొచ్చి చూపించినప్పుడు సీత అడిగింది, అందులో ఉందన్నమాట. చూపించాక ఈమె ఏంటి ఇంక అప్పటికప్పుడే సీన్ క్రియేట్ చేసి ఏడ్చేసింది. అవతల వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి 5 మెంబర్స్కి వస్తుంది కదా అని చెప్పేసి నేను అలా చేశాను సార్ అని అంటే, ముందే అడిగినప్పుడు చెప్పొచ్చు కదా అమ్మ అంటే, అవసరం లేదని అనుకున్నాను సార్, బట్ ఇప్పుడు చెప్తున్నానని ఏడ్చింది. ఆమె నిజంగా చేసిందో అలా, లేకపోతే నాకైతే కొంచెం అంటే కవర్ చేసుకోవడానికి చేసినట్టు అనిపించింది. సో ఆ టైంలోనే మన నాగ్ సార్ అన్నారు, సీత అనింది కానీ నువ్వన్నావని నీకు గుర్తుంది, సీతకు అది అసలు గుర్తే లేదు. సో మీరు ఇలా అనుకున్నట్టుగా తను కూడా నేను ఆమె విన్నది వినలేదన్నట్టుగా అనిపించవచ్చు కదా. సో ప్రతిసారి నీదే కరెక్ట్ అని అనుకోకు మనీ, ఎదుటి వాళ్ళు కూడా ఇలాంటివి ఉంటాయి, సో అది అర్థం చేసుకో అని చెప్పేసి చెప్పాడు. చాలా బాగా చెప్పారు ఇది. ఆ తర్వాత యష్మి కొంచెం ఫీల్ అయ్యిందనమాట. ఫీల్ అయ్యి ఇంక కొంచెం ఏడ్చింది. 5 మెంబర్స్ ఆకలితో ఇదంతా దాని గురించే చేశాను అన్నట్టుగా చెప్తే, ముందే చెప్పాలి కదమ్మా, ఇలా చెప్పలేదు అంటే మన మనీ కూడా అదే అన్నాడు, ముందే చెప్పాలి కదా సార్, చెప్పలేదు అది అంటే నీకు చెప్పలేదు కానీ వేరే హౌస్మేట్స్కి చెప్పిందని చెప్పేసి అన్నాడు. తర్వాత నిఖిల్కి ఫెంటాస్టిక్ అని చెప్పారు, చాలా బాగా ఆడారు, మీ ప్రైజ్ విన్ అయ్యారు అని చెప్పేసి అన్న తర్వాత మనీకి గ్రీన్ ఇచ్చాడు. ఆ తర్వాత నిఖిల్ ఆట తీరు బాగుంది, చాలా మెరుగైంది అని చెప్పేసి అన్నారు. నిఖిల్ మళ్ళీ ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటే సీతకి ఇచ్చారనమాట గ్రీన్. తర్వాత నైనికాని అదే చీఫ్గా ఫెయిల్ అయ్యారని ఫస్ట్ కాల్చాడు. తర్వాత యష్మిని అదే బోర్డు పైన ఉన్న యష్మి ఫోటోని కూడా కాల్చారు. తర్వాత నిఖిల్ ఓన్లీ చీఫ్ ఇప్పుడు. ఆ తర్వాత యష్మి నైనికాని లివింగ్ రూమ్లోనే ఉండమని, మిగతా వాళ్ళని యాక్షన్ రూమ్లోకి రమ్మన్నారు, ఇంకో చీఫ్ని ఎంచుకోవాలి. సో నిఖిల్ని ఫస్ట్ బ్యాండ్ అండ్ నెక్లెస్ తీసేసి పర్పుల్ నెక్లెస్ వేసుకోమని చెప్పారనమాట. తర్వాత ఇప్పుడు ఇంకో చీఫ్ని ఎన్నుకోవాలి. సో వాళ్ళ కోసం ఫస్ట్ మనీ ఎవరికి చీఫ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు వైట్ ఇవ్వాలి, వద్దనుకున్న వాళ్ళకి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, బ్లాక్ ఆ కలర్ వేయాలి అని అంటే ఒక్కొక్క దాంట్లో బ్లాక్ కలర్ వాటర్ ఉంటాయి, అందులో వాళ్ళకి పోస్ట్ చెప్పాలన్నమాట. సో ఇది చెప్పిన తర్వాత ఫస్ట్ మనీని చెప్తే విష్ణుకి వైట్ ఇచ్చారు. తను బాగా ఆడుతుంది సార్, అందుకనే అండి తనని బాగా అర్థం చేసుకోవాలి, తను కెప్టెన్ అయితే అంటే చీఫ్ అయితే బాగుంటుందని తనకు వైట్ ఇచ్చారు. అబ్బాయికి వద్దని చెప్పేసి బ్లాక్ ఇచ్చారు. ఆ తర్వాత నబీల్ వచ్చేసి వైట్ వచ్చేసి మనీకి ఇచ్చాడు. తను పాయింట్ టు పాయింట్ చాలా బాగా మాట్లాడతాడు, అందుకని తనకి ఇస్తున్నాను. ప్రేరణకి బ్లాక్ ఇచ్చాను, సంచాలకుగానే ఫెయిల్ అయింది. సో చీఫ్గా తను అవ్వలేదు అని చెప్పేసి తనకి ప్రేరణకి బ్లాక్ ఇచ్చారు. తర్వాత విష్ణుకి వైట్ ఇచ్చాడని, విష్ణు వైట్ వచ్చేసి మనీకి ఇచ్చింది, ఆదిత్యకేమో బ్లాక్ ఇచ్చింది అనమాట. సో ఆదిత్య వచ్చేసి వైట్ సీతకి ఇచ్చింది, తర్వాత పృథ్వీకి బ్లాక్ ఇచ్చారు. సోనియా వచ్చేసి వైట్ అభయ్కి ఇచ్చింది, శేఖర్కి బ్లాక్ ఇచ్చింది. ఇంకా కొంచెం తన ఏజ్ ఉంది, ఇంకా ఇంకా అర్థం చేసుకోవాల్సి ఇంకా కొన్ని చెప్తే బాగుంటుంది, నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పింది. తర్వాత సీత వచ్చేసి వైట్ అభయ్కి ఇచ్చింది, ప్రేరణకి బ్లాక్ ఇచ్చింది. తర్వాత ప్రేరణ వచ్చేసి వైట్ అభయ్కి ఇచ్చింది, ఆదిత్యకి బ్లాక్ ఇచ్చింది. సో అభయ్ వచ్చేసి వైట్ సోనియాకి ఇచ్చిండు, బాగా కమాండింగ్ ఉంటుంది, సో అందరు వింటారు. మనీకి వచ్చేసి బ్లాక్ ఇచ్చిండు. తర్వాత పృథ్వీ వచ్చేసి వైట్ అభయ్కి ఇచ్చిండు, ఆదిత్యకి బ్లాక్ ఇచ్చిండు. సీత వచ్చేసి వైట్ అభయ్కి ఇచ్చింది, సోనియాకి బ్లాక్ ఇచ్చిండు. చాలామంది అభయ్కి ఇచ్చేసరికి అభయ్ నెక్స్ట్ చీఫ్ అనమాట. సో నిఖిల్ అభయ్ ఇద్దరు కూడా చీఫ్. ఇప్పుడు ఎవరెవరు సేఫ్ అవుతారు అని చెప్పేసి ఉన్న 8 మందిలో సేఫ్ అయ్యే
ప్రక్రియను చూపించిండు. ఫస్ట్ పృథ్వీ వచ్చేసి నాట్ సేఫ్, తర్వాత మనీ వచ్చేసి నాట్ సేఫ్, విష్ణు కూడా నాట్ సేఫ్, శేఖర్ భాష నాట్ సేఫ్, తర్వాత నైనిక సేఫ్ అయ్యింది, ఆదిత్య నాట్ సేఫ్, సీత నాట్ సేఫ్, నిఖిల్ సేఫ్ అయ్యాడనమాట. ఇది అండ్ వీళ్ళు అందరిది సేఫ్ అయ్యాక ఇంకా వాళ్ళకి చెప్తారు మిగతా వాళ్ళు 6 ఉన్నారు. సో ఈ 2 సేఫ్ అయ్యారు. ఇంకా రేపు ఏం జరుగుతుందో ఒక ట్విస్ట్ ఉంది, చాలా మంచి ట్విస్ట్ ఉంది. అది ఏం జరుగుతుందో రేపు చూద్దామని చెప్పిండు. మరి ఏం ట్విస్ట్ అనేది ఆదివారం ఎపిసోడ్లో చూడాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంది. నాగ్ సార్ హోస్టింగ్ అయితే అద్దరు కొట్టాడనమాట. ముఖ్యంగా సోనియాకి, యష్మికి గట్టిగా క్లాస్ వేకిండు. విష్ణు అండ్ సీతని బాగా పొగిడారు అండ్ నిఖిల్ని కూడా బాగా పొగిడారు. చాలా బాగా ఉంది ఎపిసోడ్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇలానే బిగ్ బాస్ ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.